హాయ్ వ్యూవర్స్, ఇవాళ వీడియోలో మోస్ట్ టేస్టీయెస్ట్ డిజర్టబుల్ రెసిపీ అదేనండి క్యారమెల్ పుడింగ్. జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడడానికి జున్నులా ఉన్నా కూడా జున్ను కాదు. ఇది ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. పాన్లో 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. మనకి సిరప్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చిందంటే మనకి సిరప్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చిందంటే మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా మనకి కూల్ అయిపోతుంది. ఒక బౌల్ తీసుకుని 10 మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేసుకోండి. అలానే 2 ఎగ్స్ కూడా వేసేసుకోండి. 200 ml మిల్క్ అంటే 1 కప్పు మిల్క్ వేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మనకి బిస్కెట్స్ అన్నీ కూడా నానిపోయి ఉంటాయి. ఈ నానబెట్టిన బిస్కెట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఇదంతా కూడా స్మూత్గా పేస్ట్ చేసేసుకుని ముందే ఆరబెట్టిన ఈ క్యారమెల్ గిన్నెలో ఇదంతా కూడా స్ట్రైనర్తో వడపోసేసుకోవాలి. గిన్నె తీసుకుని ఒక స్టాండ్ పెట్టి హాట్ వాటర్ వేసేసుకోండి. ఈ స్టాండ్ పైన ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ గిన్నెని పెట్టి పైన ఒక ప్లేట్ బోర్లించేసుకోండి. అలానే పైన ఉన్న ఈ గిన్నె పైన కూడా ఒక గిన్నె బోర్లించుకుని ఒక అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా మనకి రెడీ అయిపోయింది. క్యారమెల్ అంతా కూడా రెడీ అయిపోయింది. మీకు డౌట్ ఉంటే ఇలా ఏదన్నా ఒక టూత్ పిక్ పెట్టి ఇలా పొడిచారంటే మీకు తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. ఒక 2 గంటల సేపు పక్కన పెట్టారంటే కూల్ అయిపోతుంది. అలా అయిన తర్వాత చాకు పెట్టి రౌండ్గా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టి బోర్లించుకుని తీసుకుంటే జ్యూసీగా ఉండే క్యారమెల్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జ్యూసీగా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.